పట్టింది అదృష్టం పట్టింది అటుకోలు పట్టింది సుబ్బారావు గారు మరి పచ్చ అంటే నాకు ఎంత ఇష్టం నాకు చాలా ఇష్టం అండి. పచ్చంటే నాకు ఇష్టమేనండి. చూసారా మన మనసులు కలిసి పెడితే మన అభిప్రాయాలు కూడా కలిసిపోయాయి. మనసులో ఉన్నది నవ్వే నా పంపం వచ్చింది. చెప్పాలనున్నది మాటలు రావే ఒక్కసారి ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి పెట్టరు. ఏంటండి అలా తెల్లబోయారు? అడిగారుగా అడిగారుగా ఇవ్వాలిగా. మళ్ళీ ఇస్తాడు ఏ అంత నమ్మకం లేదా? అది కాదండి, మా డాడీ కొట్టు దగ్గర పోయినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏళ్ళు ఉంగరం లేదనుకోండి మయ్య లోపల పిలిచి నమ్మకంగా తప్పులేదు అంటాడండి మా డాడీ. ఈ వయసులో కూడా మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? సొమ్ము దగ్గర మాకు వయసుతో మిత్తం ఉండదుగా, నష్టం వచ్చేటప్పుడు అసలు ఉండదు. ఏమండి మీరు ఎంతో ధైర్యవంతులు అనుకున్నాను, మరి ఇంత భయపడుతూ మా ఇంటికి వస్తున్నారా? అదే మనకే భయపడి ఉండే అయిపోయింది. ఎందుకంటే 10 మంది ఉంటే భయం ఎందుకండి? మిమ్మల్ని కొడితే వాళ్ళు నన్ను ప్రేమించే మరిగాడి వినోవేనని అన్ని కలిపి మొదలైంది. ఒక్కసారి ఆ ఉంగరాన్ని పెట్టండి. ఏంటి అలా తెల్లబోయి చూస్తున్నారండి? మళ్ళీ ఇస్తారుగా? ఎన్నిసార్లు అడుగుతారు? అదిగా నేను సొమ్మండి. సొమ్మైనందుకే అడుగుతున్నాను. ఏమండి రోజు వచ్చేటప్పుడు చేస్తాంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాము. ఇలా చెప్పాను, ఎంత బాగుంది. ఒకసారి ఇవ్వరు? ఏమండి రోజు వచ్చేటప్పుడు చేస్తాంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాము. ఇలా చెప్పాను, ఎంత బాగుంది. ఒకసారి
పెట్టేటప్పుడు బాగా చేస్తారండి అనవసరంగా. ఉంగరం పెట్టేటప్పుడు బాగా చేస్తారండి. అబ్బా నొప్పిగా ఉందండి. అంటే మీ సైజు వేరు, నా సైజు వేరు. అందాల బొమ్మలు నేను చెల్లిదాకా, మందాల మల్లి నేను తల్లిదాకా, మోహన రాజా బాగుంది. కానీ మరి ఒకటైనందువల్ల ఏమంత అందంగా లేనట్టుందిగా. ఒకటేంటి రెండేంటి మూడేంటి మొత్తం మీ దగ్గరికి అవసరం చూసుకోండి. మీ వేళ్ళకుండగా వారి నానే నాకనే తెలుస్తుంది. మీరు ఒక్కొక్కటిగా ఇస్తుంటే పెట్టుకొని చూస్తాను. మళ్ళీ ఇస్తారుగా. ఎందుకంటే ఎలా భయపడుతుంది? సొమ్మండి. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తామనండి. మీరు వచ్చి మా వేళ్ళకి పెట్టండి. తర్వాత మీరు మీ ఇంటికి వెళ్తారే, అప్పుడు మేము మీకు పెట్టి పంపిస్తాం. ఎంత నమ్మకంగా చెప్పినప్పుడు నన్ను నమ్మండి, నమ్మండి. మనిషి నిన్నే కోరితిరా, నిన్నే కోరి ఏంటన్నా నొక్కుతున్నారు? అదేం చెయ్యనుకున్నా, ఏదైనా వస్తువునుకుంటున్నా. పట్టు దొరక్క వ్యవహారం అలా వచ్చింది. అమ్మో, ఒక ఉంగరాన్ని పెట్టి అలా నొక్కుతూ ఉన్నారే, మొత్తం ఉంగరాన్ని పెట్టి నొక్కారంటే నా బ్రతికేం కాదు. ఎవరన్నా ఎంతో బాగుంటుంది. ఎంత బాగున్నాయి తెలుసు. ఎందుకు బాగున్నాడు? వజ్రాలు కూడా ఎందుకు బాగుండదు? లోకం ఎందుకు బాగుంటుందండి? ఏంటి వజ్రాలు కూడా ఎందుకు బాగుండదు? ఏమండి మరి వీటిని నాకు ఇచ్చినట్టుగా తెలిసినా మీ రంగరాయకి మిమ్మల్ని దర్శనలేము. అవి నా ఓన్, నా సొంతం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. అనవసరం నోచాడే తీసాడు. అయిపోయింది. మై కొట్టుకోవాలి కానీ పంపురాడు. అయిపోయింది. చాలా పడింది వ్యాపారం ఉంది. అనవసరం. నా ఒంట్లో ఏం బాగలేదండి. నా గుండె ఆరోగ్యము బలహీనం తక్కువగా ఉంది. ఇందాక మా ఇంట్లో